శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. బయట ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అదొక కలల లోకం. ఏసీ గదులు, లక్షల జీతాలు, వీకెండ్ పార్టీలు, హైఫై లైఫ్ స్టైల్. ఇది అందరూ చూసే చిత్రం. బట్ ఈ మెరుపుల వెనుక ఒక భయంకరమైన చీకటి గమ్ముకుంటోంది. మేధావుల ఇలాఖాలో మత్తుభూతం కోరలు చేస్తోంది. కోడింగ్తో ప్రపంచాన్ని శాసించాల్సిన యువత ఇప్పుడు డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. ఒత్తిడి తట్టుకోలేక కొందరు, ఫ్యాషన్ పేరుతో మరికొందరు. ఇలా కారణం ఏదైనా సరే ప్రాణాంతకమైన డ్రగ్స్ ఊబిలోకి కూరుకుపోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఐటీ కారిడార్లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు వింటే మీరు కూడా షాక్ అవుతారు. భాగ్యనగరం గ్లోబల్ ఐటీ హబ్గా దూసుకుపోతోంది. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి. కానీ ఆ మాటను డ్రగ్స్ మహమ్మారికి కూడా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్ ఇప్పుడు డ్రగ్స్ ఫ్లడ్డర్లకు అడ్డాగా మారుతోంది. గడిచిన ఏడాది కాలంలో మాధాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, మియాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఈగల్స్ మరియు స్థానిక పోలీసులు జరిపిన సోదాల్లో దాదాపు 125 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఇందులో చిన్న కంపెనీల ఉద్యోగులే కాదు, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలు తీసుకునే టెక్కీలు కూడా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. గంజాయి నుంచి మొదలుపెట్టి ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ వరకు వీరు బానిసలవుతున్నారు. వినియోగదారులుగా మొదలై విలాసాల కోసం డ్రగ్ ఫెడ్లర్లుగా మారుతున్న టెకీల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం పోలీసులను ఉలిక్కిపడేలానే చేస్తోంది. అసలు ఈ విద్యావంతులు ఎందుకు దారి తప్పుతున్నారు? దీని వెనుక 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఒత్తిడి, రాత్రింబవళ్లు టార్గెట్లు, డెడ్లైన్లతో కుస్తీ పడుతూ మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని, ఆ ఒత్తిడిని మర్చిపోవడానికే మత్తును ఆశ్రయిస్తున్నామని నిందితులు చెబుతున్నారు. ఇక రెండవది ఫ్యాషన్. మరికొందరు మాత్రం డ్రగ్స్ వాడకాన్ని ఒక స్టేటస్ సింబల్గా, ఒక ఫ్యాషన్గా భావిస్తున్నారు. పబ్బుల్లో చిందులు వేస్తూ, ఫామ్ హౌస్ పార్టీలో విందులు చేసుకుంటూ మత్తులో తేలడం హై క్లాస్ లైఫ్ అని భ్రమపడుతున్నారు. సరదా కోసం వెళ్లే పబ్లు, నైజీరియన్ డ్రగ్ ఫెడ్లర్లతో ఏర్పడే పరిచయాలు వారిని ఈ వ్యసనం వైపు నడిపిస్తున్నాయి. కేవలం యువకులే కాదు, ఐటీ రంగంలో ఉన్న యువతులు కూడా ఈ మత్తు వలలో చిక్కుకోవడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. విలాసం కోసం కేవలం వీకెండ్స్లో గోవా, సిమ్లా వంటి ప్రాంతాలకు వెళ్లి మరీ డ్రగ్స్ తెచ్చుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మత్తులో చిక్కుకున్న వారు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, తమ బంగారు భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్నారు. పోలీసులకు ఇప్పుడు పట్టుబడిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం లేదు. ఆయా ఐటీ కంపెనీల హెచ్ఆర్ విభాగాలకు నిందితుల పూర్తి సమాచారాన్ని పంపించేస్తున్నారు. దీనివల్ల గౌరవప్రదమైన ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో వేరే కంపెనీలో చేరాలన్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దొరికిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కితే ఆ కెరియర్ ఇక ముగిసినట్టు. చూసారుగా, ఒత్తిడి పేరుతోనో, ఫ్యాషన్ పేరుతోనో మీరు తీసుకునే ఆ ఒక్క పిసరంత డ్రగ్ మీ జీవితాన్నే కాదు, మీపై ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల కలను కూడా కకావికలం చేస్తోంది. ఒత్తిడి లేని రంగం అంటూ ఏదీ ఉండనే ఉండదు. దాన్ని జయించడానికి వ్యాయామం, యోగా, కౌన్సిలింగ్ లేదా ఫ్యామిలీతో సమయం గడపడం వంటి ఆరోగ్యకరమైన మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మత్తును మార్గంగా ఎంచుకుంటే మాత్రం చివరకు మిగిలేది జైలు శిక్ష లేదా శ్మశానమే. మత్తుకు దూరంగా ఉండండి, బంగారు భవిష్యత్తును కాపాడుకోండి.